పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలో నీరు అధికంగా ఉండడంతో క్రేన్ల సహాయంతో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేస్తారు. ఈ క్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజు ఠాగూర్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఏసీపీ రమేష్తో కలిసి పనులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి, విద్యుత్, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులు క్రమ పద్ధతిలో వచ్చి వినాయకుడిని నిమజ్జనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో, సిపి గారు, స్పెషల్గా ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గోదావరి బ్రిడ్జ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది. ఇక్కడ కావాల్సిన లైట్స్, క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ, సుమారుగా 10 క్రేన్లు, తర్వాత 25 ప్లాట్ఫామ్స్, దాని తర్వాత ఇక్కడ నీళ్ళల్లో స్పీడ్ బోట్స్, స్విమ్మర్స్, ఎమర్జెన్సీగా ఏదైనా జరిగితే తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చేస్తూ కార్పొరేషన్ లిమిట్స్లో మనం గణేష్ ఇమర్షన్ సంబంధించి డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బేసిక్గా మనము మున్సిపల్ సైడ్ నుంచి అన్ని జంక్షన్స్ లైటింగ్ కానీ, అదేవిధంగా ఇమర్షన్ పాయింట్ దగ్గర లైటింగ్, అదేవిధంగా సింగరేణి వాళ్ళ కోఆర్డినేషన్తో ప్లాట్ఫామ్స్, సఫిషియెంట్గా క్రెయిన్స్, అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సఫిషియెంట్గా స్విమ్మర్స్, స్పీడ్ బోట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. పబ్లిక్కి మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే తొందరగా రివర్ ఫ్లో బాగానే ఉంది. 2,20,000 క్యూసెక్స్ వరకు ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మాకు సహకరించాలని కోరుతున్నాను. రేపు జరగబోయే నిమజ్జనం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధి లోపల పకడ్బందీగా ఉత్సవ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మేము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మండప నిర్వాహకుల కోఆపరేషన్ చాలా అవసరము. ఈ సందర్భంగా నిమజ్జనానికి చిన్నపిల్లలను కానీ, వృద్ధులను కానీ తీసుకొచ్చి యాక్సిడెంట్లకు గురి కాకుండా వాళ్ళని, చిన్నపిల్లలను, వృద్ధులను, స్త్రీలను తీసుకురాకుండా ఉండడం అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ట్రాఫిక్కు సంబంధించిన ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ట్రాఫిక్ ఎక్కడైతే నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకొని వచ్చి చూసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి పోలీసులకు, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి కోరుతాం. దాదాపు 500 మందితోటి మేము ఈ పూర్తి స్థాయిలో